గుడికి వెళ్ళి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంటే దేవుడు ప్రత్యక్షమయ్యి నా పిన్ని చెల్లి పాప ఏడిస్తే ఏం చేయాలో తోచక తల్లడిల్లిపోతున్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళ దిగులు తీర్చమ్మా అంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను. యశోదా, పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఎందుకొచ్చావు యశోదా? అరే అక్క ఇంటికి వస్తే ఎలా వచ్చావని అడగాలి. ఎందుకు వచ్చావని ఎలా అడుగుతున్నావు నీరజ? అయినా తప్పేమి నీది కాదులే. నిన్నిలా అమాయకంగా లోకం తెలియకుండా పెంచిన నా పిన్నిది తప్పు. యశోదా, నువ్వింకొక్క నిమిషం ఇక్కడున్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఏమీ చేయలేవు పిన్ని. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో తెలుసా? పాపతో కాసేపు ఆనందంగా గడపడానికి. నువ్వు ఇలా మాటలతో అడ్డుపడ్డం చాలా తప్పు పిన్ని. యశోద ఆగు. పాపని వదిలి మర్యాదగా బయటికి వెళ్ళు. హంసిని, ఓ బంగారు తల్లి, మర్యాదగా పాపనిచ్చేసి వెళ్ళు. ఏంటి నీరజ, నేను నీ అక్కని కదా, అక్క మీద అలా అరవచ్చా చెప్పు? ఎవరు అక్క? నువ్వేమైనా నా అమ్మకి పుట్టావా? నువ్వు ఎవరివో ఎలాంటి దానివో నాకు మా అమ్మ అంతా చెప్పింది. అయ్యో నీరజ, నువ్వు ఇంత డమ్గా ఉంటే ఎలా చెప్పు? నువ్వు ది గ్రేట్ ఊర్మిళ కూతురువి, జమ్మలా ఉండాలి. అంతేకాని మీ అమ్మ ఏం చెప్తే అది నమ్మేస్తావా? సరే నీరజ, నేను మీ అమ్మకి పుట్టలేదు, కానీ మనిద్దరం ఒకే తండ్రికి పుట్టాంగా. ఏంటి నీరజ అలా ఉండిపోయావు? ఎన్నో చెప్పినా మీ అమ్మ ఈ విషయం నీకు చెప్పలేదా? పడుకో బంగారు తల్లి, మనం బయటికెళ్ళి ఆడుకుందామా? అయ్యో లేదే అలు పని రాదే విసుగని అమ్మే ఒక మునిరా ఇస్తూ వరముని పూజ ఎరుగని అమ్మే గుడి కదరా. నువ్వు త్వరలోనే అమ్మ ఇంటికి వచ్చేద్దు గాని తల్లి. అప్పటి వరకు ఏ దిగులు లేకుండా చక్కగా ఇలా ప్రశాంతంగా ఉండాలి, సరేనా?